ది ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వెల్కమ్స్ యూ. 1962లో ఆనాటి సీఎం డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారిచే మన కాలేజీకి పునాది రాయి పడింది. 1967లో అప్పటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయి గారు చేతుల మీదుగా మన కాలేజ్ బిల్డింగ్ ప్రారంభించబడింది. 175 స్టూడెంట్స్తో మొదలైన మన కాలేజ్ ప్రజెంట్ నియర్లీ 4000 స్టూడెంట్స్తో రన్ అవుతుంది. ఇంకా మన స్టాఫ్ గురించి చెప్పాలంటే 84 మెంబర్స్ టీచింగ్ స్టాఫ్ అండ్ 52 నాన్ టీచింగ్ స్టాఫ్. ఇలా మన కాలేజ్ గురించి చెప్తూ పోతే ఒక సెమిస్టర్ కూడా తక్కువ పడుతుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ డేనే లెసన్ చెప్పి భయపెట్టను, ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఇంటర్ ఇక్కడ చదివావు, మార్క్స్ కూడా బాగానే వచ్చాయి. డిగ్రీ కూడా ఇక్కడ చేస్తుంటే బాగుండేది కదా. నువ్వు మాత్రం ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదవాలనుకుంటున్నావా? ఎందుకు? నీకు ఇక్కడ అంతా తెలిసిన వాళ్ళే కదా, నీకు అంతా బాగుంది కదా, యూ ఫీల్ కంఫర్టబుల్నా? కరెక్టే సార్, మీరే అంటున్నారు కదా ఇక్కడంతా తెలిసిందే అని, అందుకే నేను అక్కడ వెళ్ళాలనుకుంటున్నాను. సార్, ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ న్యూ సార్. ఐ వాంట్ టు డిస్కవర్ వాట్ ఐ యామ్. ఇక్కడ ఉంటే అది జరగదని నాకు అనిపిస్తుంది సార్. అంటే ఇక్కడ ఉంటే కొత్తగా ఏమి నేర్చుకోవాలని నీ అభిప్రాయమా? ఇక్కడే ఉంటే కొత్త అనే ఆలోచనే నా ఆలోచనకు రాదనే నా భయం సార్. సముద్రంలో ఈదాలనుకుంటున్నావు, అది అంత ఈజీ కాదు. సార్, నాకు బాగా గుర్తు, మీరు కూడా అదే సముద్రంలో ఈది వచ్చి ఇంత గొప్పవారని ఒకసారి గర్వంగా చెప్పారు. మొండితనం. అది మాత్రం ఇక్కడే నేర్చుకున్నాను సార్. ఫస్ట్ డే ఆఫ్ మై కాలేజ్. బా, నేను అనుకున్న దానికంటే చాలా అందంగా ఉంది. ఈ కాలేజీని చూస్తుంటే నేను అనుకున్న కొత్తదనం కంటే ఇది ఇంకా నాకు చాలా ఇచ్చేటట్టుంది. ఎంతనా? అదే పదా? నా బస్ ఛార్జ్ కానీ నీ ఆటో ఛార్జ్ ఎక్కువైపా. నా బస్ ఛార్జ్ 8 రూపాయలు, నీ ఆటో ఛార్జ్ 10 రూపాయల. ఇంకో 2 రూపాయలు ఎక్కువ బస్సుని ఇక్కడ దింపని చెప్తానులే. నువ్వు ఇచ్చే 2 రూపాయలకి బస్సు ఏంటి, ట్రైన్ వస్తుందిలే. పట్టు. వాయబ్బా, ఇంత పెద్ద కాలేజా? మనల్ని ఎవడన్నా పట్టించుకుంటాడంటావా? లేడా? కొంచెం చూడప్పా. ఏంటి బాస్, ఇందాక ఆటో వాడితే గొడవ? ఏం లేదన్నా. ఫ్రెషరా? అవును, నీకెలా తెలుసనా? నన్ను అన్న అంటుంటే నేను కూడా ఫ్రెషరే. ఏ గ్రూప్ అన్నా? బీకామ్ కంప్యూటర్స్. మరి నీది? నేను అదే. బాగా చెప్తారా? ఏం భయపడదురా, బాగా చెప్తారు. మా అన్న కూడా ఇక్కడే చదివింది. అదే ఎన్సీలో చేరి హిందీ ఇంగ్లీష్ నేర్చుకొని ఆర్మీలో పోదామని. పోదువులే కానీ ముందు నన్ను అన్న అని పిలవడం ఆపు. నా పేరు రమేష్. మరి నీది? నానా రఘు. అమ్మ సరస్వతి తల్లి, నా కోసం కాకపోయినా మా నాన్న కోసమైనా నన్ను కలెక్టర్ని చెయ్యి. మా నాన్న నా మీద కాకుండా కాలేజ్ మీద ఆశలు పెట్టుకున్నాడు. అదేదో అంటారు కదా, చెట్టు నంబర్ 1 అయితే కాయ కూడా నంబర్ 1 అవుతుందని. నేను కానీ ఎగ్జామ్లో పాస్ అయితే మా నాన్న పేరు మీద 10 టెంకాయలు, మా అమ్మ పేరు మీద 10 టెంకాయలు, వీలైతే నా పేరు మీద కూడా 10 టెంకాయలు, మొత్తం 30 టెంకాయలు కొడతా. పంచభూతాలతో మాట్లాడుతుంటే పిచ్చి దానిలా చూస్తారు, తర్వాత చెప్తాను. అక్క, కాలేజ్లో ఏంటక్క ఎన్ని చెట్లు ఉన్నాయి? కాలేజ్లో చెట్లు కాకుండా సమంత, నాగ చైతన్య, తమ్మన్న పోస్టర్లు ఉంటాయా? ఏంటక్క, ఇంత పెద్ద కాలేజ్ని చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకు భయం? వీళ్ళు కూడా మనలా మనుషులేగా. కాలేజ్ని చూసి భయపడకు. ఎక్కడ ఏమేమి ఉన్నాయో నేను చూపిస్తాగా. ఇది ఉమెన్స్ హాస్టల్, ఇది ఆడిటోరియం. అక్క, ఇంతమంది అబ్బాయిలు ఉన్నట్టున్నారు, ర్యాగింగ్ చేస్తారేమో. అంత సీన్ లేదు. అంత భయం ఉంటే
అక్కడ సీసీ కెమెరా ఉంది చూడు స్టార్టింగ్లో. చదవడానికి ఏ కాలేజ్ అయితే ఏం రా? చదవడానికి ఏ కాలేజ్ అయితే ఏం కాదరా, మనం అనుకున్నది సాధించడానికి ఈ కాలేజ్ మనకి హెల్ప్ చేయాలి. అయినా రేస్లో పరిగెత్తడానికి మంచి గుర్రం ఉంటే సరిపోదు, ఆ గుర్రాన్ని నడిపే జాకీలో కూడా దమ్ము ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది రీచ్ అవుతాం. అయినా ఏం కావాలరా, 60%తో పాస్ అయ్యి స్పోర్ట్స్లో టాప్ పొజిషన్కి పోతే చాలు. అయినా ఈ కాలేజ్ మీద నాకు ఫుల్ భరోసా ఉంది, ఇంతే చాలు, అదే నా గోల్. కాలేజ్కి ఫస్ట్ డే లేట్ అయిందిరా బాబు. టైం చూస్తే 10 అయిపోయింది. ఎవరిని అడగాలో ఏమో, ఎవరైనా కనపడితే బాగున్నాను. అక్క ఇదేంటక్క చూడడానికి చాలా బాగుంది. ఇది బొటానికల్ గార్డెన్. బొటానికల్ గార్డెనా అంటే ఏంటి? ఇక్కడ సైన్స్ స్టూడెంట్స్ వచ్చి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరు ఉన్నారు అడిగితే పోలా? అక్క బీకామ్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఎక్కడ? అవును, నాకు కూడా తెలీదు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ దగ్గర అడగండి. ఓకే అక్క. ఏ రంగురంగు పూలు చెట్లు ఏమన్నా ఏంటక్క? బొటానికల్ గార్డెన్, ఇక్కడ బీజెడ్సీ వాళ్ళు వచ్చి అవునా experiments చేస్తూ ఉంటారు. ఓకే. ఇదేంట్రా బాబు, ఈ కాలేజీలో కొత్త కొత్త పదాలు ఏంటో నడికొచ్చి టైం చూస్తే టైం అవుతుంది. ఎరబా కాలేజీలో విశేషాలు ఏంట్రా? ఏం లేదురా, డైలీ జరిగేవి కదా, డైలీ క్లాసులు జరుగుతాయి అంతే. आज करेंगे जे का नको घेवा का करेंगे ते एक तो की नहीं की इन्हों देखते रिक्का हाइट है एक तो की नहीं की सीनियर పిలిచిన వాడే చూడ. బాబు ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి? ఇందాకేంటి పిలిచావంట కదా? फाटे सुटून नाश्ता करून चहा पिन कॉलेज रोडा से नंकी चहा पिन कॉलेज देखता रिक्कू थलो आहे मी कट्टे म्हणून जावा कोर्स रूमात जावा. माझे दोस्त येते इंजिनियर आहेत, कॉमर्स लॅब कडे, फिजिक्स लॅब कडे, केमिस्ट्री लॅब कडे. हे संधू आहेत म्हणून माझे सिनियर्स आहेत तर इंजिनियर आहेत. मी कट्टे क्लास कडे, लायब्ररी कडे, मेन लायब्ररी कडे, माझे रूम कडे, माझे क्लास कडे, सारू कडे आहे, प्रिन्सिपल रूम कडे, एचओडी रूम कडे, लेक्चरर्स रूम कडे, माझे क्लास कडे. मी कट्टे म्हणून जावा माझे क्लास कडे. రే ఏమన్నా అర్థమైందరా వాడు చెప్పింది? ఏం అర్థం కాలేదురా. రే కొంచెం అర్థమయ్యేలా చెప్పరా. फाटे सुटून नाश्ता करून चहा पिन कॉलेज रोडा से नंकी चहा पिन कॉलेज देखता रिक्कू थलो आहे मी कट्टे म्हणून जावा कोर्स रूमात जावा. माझे दोस्त येते इंजिनियर आहेत, कॉमर्स लॅब. రే అర్థమయ్యేలా చెప్పమంటే చెప్పిందే చెప్పమని కాదు, కొంచెం అర్థమయ్యేలా చెప్పరా. ఏ గ్రూప్ రా నువ్వు? बीकॉम जावा कैसे जावा ఎసు జావా. थैंक यू. థ్యాంక్స్ రా. ఈ ఒక్క మాటైనా సరే అర్థమయ్యేలా మాట్లాడాడు. ఎవరు రాయడు? పాపా స్కూల్ ఇక్కడ కాదమ్మా అక్కడ. ఆహా నీకు తెలుసు కదా, నువ్వు వెళ్ళు, మా కాలేజ్ ఇటు. చాలు వీడు స్కూల్ ముందు పిల్లలు ఎత్తుకుపోయేవాళ్ళు ఉన్నాడు, వీడు స్కూల్ గురించి మాట్లాడుతున్నాడు. హలో 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 రే మామా బాగున్నావా? నువ్వు ఇదే కాలేజా? రామేశ్వరం పైన శనేశ్వరం పోదన్నట్టు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. వీడి దగ్గర మా బాబు చేస్తాడంటే నరికేస్తాడు. ఎక్కడికి? క్లాస్కి రండి. రే ఫస్ట్ డేనే క్లాస్ కా? ఎలాగో రేపటి నుంచి అక్కడే ఉండాలి. ఆడంత పెద్ద గ్రౌండ్ ఉంది, అక్కడ ఏవో రూమ్స్ ఉన్నాయి, చూద్దాం పదా. చాలా మంది ఉన్న కాలేజ్ కనపడదు కానీ పక్కన గ్రౌండ్ మొత్తం కనిపిస్తుంది ఎదవకి. సరే
సరస్వతి తల్లి గ్రూప్స్ కోచింగ్, బ్యాంకింగ్, ఆర్ఆర్బీ కోచింగ్ అన్నీ ఫ్రీ అంట. మా నాన్నకు 40 నుండి 50 వేల వరకు మిగిలిపోతాయి. బాబా కాలేజ్కి కూర్చోకోటాయి. అడుగడుగున ఆశ్చర్యంగా ఉంది. సరస్వతి తల్లి కాలేజ్ చాలా బాగుంది. అయ్య బాబోయ్, చూస్తుంటే అశోకుడు చెట్ల మొత్తం ఇక్కడే నాటించున్నట్లున్నాడు. रूम देखते इक्के बोले है तो भाड़े देता क्योंकि काकी तक అన్న ఫస్ట్ ఇయర్ బీకామ్ కంప్యూటర్స్ రూమ్ ఎక్కడ? ఫస్ట్ బీకామా? నేను అక్కడికే వెళ్దాం పదండి. మన కాలేజ్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, యూజ్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతాయి. అక్క, కాలేజ్లో ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పావు, ఏమేమి ఉన్నాయి? గర్ల్స్ పార్కింగ్, ల్యాబ్స్ ఉన్నాయి, ఇంకా ఇది డిజిటల్ లైబ్రరీ. ఓయ్ క్లాస్ టైం అయిపోయింది, లైబ్రరీ అంట, పోయి చూద్దాం. స్టూడెంట్ రిజిస్టార్ బాగానే ఉంది. బాబోయ్, సార్ సార్ బుక్ సార్. ఐడి కార్డ్ లేదు సార్. ఐడి కార్డ్ ఉంటేనే బుక్స్ ఇస్తాం. ఓకే థ్యాంక్స్. వితౌట్ ఐడి కార్డ్ బుక్స్ విల్ నాట్ బి ఇష్యూడ్. ఓకే. అన్ని కంప్యూటర్స్ ఉన్నారా బాబు? మేడం అడిగితే పోలా. మేడం ఏంటి మేడం ఇది? పర్ అవర్ 5 రూపీస్ అబ్బా. 10 రూపీసా? స్టూడెంట్స్కు కాబట్టి 5 రూపీస్. ఓకే 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 థ్యాంక్స్. 1 అవర్కి 5 రూపీసా? ఎంతో హెల్ప్ అవుతుంది. ఇలా ఉంటే నా బ్యాంక్ అలా కూడా నిజమవుతుంది. ఇలా అయితే స్టూడెంట్స్ ఏ జాబ్ అయినా ఈజీగా కొట్టేస్తారు. ఏదైనా కాలేజ్లో లైబ్రరీ ఉండడమే గగనం, అలాంటిది కాలేజ్లో ఈ ల్యాబే ఇలా ఉంటే రియల్ కంప్యూటర్ ల్యాబ్స్ ఎలా ఉంటాయో ఇట్స్ గ్రేట్. ఇదే చూడరా కంప్యూటర్ ల్యాబ్. అవునా? వాయబ్బా, ఇన్ని కంప్యూటర్ ల్యాబ్ 100 ఉంటాయా? 100 ఏంట్రా, మన క్యాంపస్ అంతా కలిపితే 400 పైనే. అమ్మితే ఎంత వస్తుందో? ఏం లేదు, ఓకే ఓకే. అమ్మాయిరా అమ్మాయి కర్మ, తక్కువ పడితే లైబ్రరీలో బుక్లు కూడా అమ్మాయిరా. లేదులే. ఇదేంటి కింద ఎందుకురా, మనకి ఇంకా మన క్లాస్ దొరకలేదు, ఫస్ట్ దాన్ని ఎతుకుదాం పదా. ఇది గర్ల్స్ వెయిటింగ్ హాల్, ఇటు పక్క వచ్చేసి ల్యాబ్స్ ఉన్నాయి, ఇంకా తర్వాత చెప్తా దాని గురించి. ఇంకా ఇది వచ్చేసి కామర్స్ ల్యాబ్. హాయ్ హాయ్, ఇదే కాలేజేనా? ఏ గ్రూప్? ఇది కామర్స్ ల్యాబా? కామర్స్ డిపార్ట్మెంట్ వర్క్స్ అన్నీ ఇక్కడే చేసుకోవచ్చు. రే, ఇవన్నీ ఇంటర్ క్లాస్ చూడరే, పోయావు జాగ్రత్త. లేదురాపా. అవునరా, చెప్పడం మర్చిపోయా, మనది వైఫై క్యాంపస్. అయితే ఫేస్బుక్ యూట్యూబ్ వాడచ్చా? అంత సీన్ లేదు నాన్న, మీలాంటి వాళ్ళ కోసమే ఫైర్ వాల్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేశారు. ఫైర్ వాల్ అంటే అగ్నిగూడలు అనుకున్నావు రే, ఓన్లీ ఎడ్యుకేషనల్ సైట్స్ మాత్రమే ఓపెన్ అవుతాయి, అంతే.
ఇది కెమిస్ట్రీ ల్యాబ్. ఇక్కడ వాళ్ళు ప్రాక్టికల్స్ చేస్తున్నారు. మనం వెళ్దామా? ఇంత పెద్ద కాలేజీ పేపర్లో కానీ టీవీలో కానీ ఎప్పుడు చూడలేదు. ఈ కాలేజీ పబ్లిసిటీ చేసుకోదా? చిన్న లాజిక్ రా. మన కాలేజ్ పబ్లిసిటీ చేసుకోకుంటేనే ఇంతమంది ఉన్నారు. అదే పబ్లిసిటీ చేసుకుంటే ఇంతమందిలో నువ్వు నాకు కనబడతావో లేదో. కరెక్టే. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇది ఫిజిక్స్ ల్యాబ్. మన కాలేజ్లో ప్రతి ఎక్స్పెరిమెంట్ దగ్గరుండి చేయిస్తారు. ఇది మన కాలేజ్ స్పెషాలిటీ. ఇదేం కాలేజ్ అబ్బా, పోయే కొద్ది వస్తుంది. అవునరా, ఇందాక నువ్వు ఆర్మీలో వెళ్ళాలన్నావు కదా, మన కాలేజ్లో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఉన్నాయి. ఒకసారి ట్రై చేయి. ట్రై చేస్తా. బాగానే చేరావురా నువ్వు కూడా ఈ కాలేజు. మా నాన్న చెప్పాడురా, ఇక్కడ వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. అది కాక మన కర్నూలు డిస్టిక్లోనే మన కాలేజ్ సెకండ్ ప్లేస్లో ఉంది. అందుకే నా నాన్న కూడా ఈ కాలేజ్ జాయిన్ చేయించాడు. గ్రేట్ రా, వీళ్ళు ఎన్సీసీ కూడా పెట్టారు. అవునరా. అర్రే అఖిల్, ఈరోజు మా కాలేజ్ ఫస్ట్ డే ఎఫ్బీలో పోస్ట్ పెట్టడమే మర్చిపోయా. ఈ ఎదవకి పోస్ట్ తప్ప పని గుర్తుండదు. లైబ్రరీ సూపర్ రా బాబోయ్. నువ్వేంట్రా ఇక్కడ? టీ తాగొచ్చా? అవునా, మళ్ళీ ఇక్కడ లైబ్రరీ అని రాసింది. లేదురా మామ, తమాషా అన్న. లైబ్రరీ బాగుంది, 51 బుక్స్ ఉన్నాయి. తొందరగా వెళ్ళి చూడిపోరా రే. మన లైబ్రరీలో అన్ని బుక్స్ ఉన్నాయా? 50,000 బుక్స్ ఉన్నాయా? అన్ని బుక్స్ ఉన్నాయా నిజంగా? అంటే అయితే వెంటనే చూడాలి. థ్యాంక్స్ రా మామ. నిజంగానే లైబ్రరీ అందంగా ఉంది, అందరు స్టూడెంట్స్కి ఉపయోగపడేలా కూడా ఉంది. యో బాబోయ్, పోస్ట్ ఆఫీసు, హెల్త్ కేర్ యూనిట్, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇగ్నో, బాగానే ఉంది అంతా. ఏంద్రా బాబోయ్, కాలేజ్ బయట పోస్ట్ ఆఫీసు, ఓపెన్ యూనివర్సిటీ, ఇగ్నో, ఎన్ని ఉన్నారా ఇక్కడ? కాలేజ్ బయట ఎలా ఉంటే లోపల ఎలా ఉంటుందో ఫస్ట్ చూసి రావాలా. ఇదే చూడరా ఎగ్జామినేషన్ హాల్. ఫస్ట్ ఇయర్ బీకాంసీ ఎక్కడ? ఫస్ట్ ఇయర్ బీకాంసీ అడిగే టీషర్ట్ పట్టుకుని లాగాల. డిజిటల్ బోర్డు చూడలేదా? 33 31 ఏదో రూమ్ వేసినారు. వెళ్ళి చూసుకోపో. నెమ్మదిగా అడిగితే అయిపోయేది కదరా, టీషర్ట్ పట్టుకొని లాగాల. ఎందుకంత భయపడుతున్నావు? అవేం బయటకు రావులే. బయటకు వచ్చి మనల్ని తినవు. వాటర్ ఇవ్వు. వాటర్ అంటే గుర్తొచ్చింది. ఇది మన కాలేజ్లో కొత్తగా వాటర్ సేవ్ చేయడానికి డ్రిప్ ఇరిగేషన్ అని పెట్టారు. ఇది చాలా మంచిగా పెట్టినారు కదా, వాటర్ సేవింగ్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. రే, ఎలాగో క్లాస్ ఎగరగొట్టాం. అక్కడ ఏదో బిల్డింగ్ ఉంది, చూద్దాం పదరా. వాయిబో, అవుట్డోర్ స్టేడియం రా. ఏం బాబు, ఇక్కడ 10:30 అయింది, క్లాసులు పోరా ఏంటి? నువ్వేమి ఇక్కడ పిహెచ్డీ చేస్తున్నావా? పిహెచ్డీ చేసింటే ఇక్కడ ఉంటుంటే ఏదో.
ఏందా ఈరోజు యోని ముట్టుకున్నా నాకే పెళ్తుంది. మళ్ళా కనపడతాడు కదా వాడు, అప్పుడు చెప్తావు అని పని. అవునరా, ఇందాక వచ్చేటప్పుడు చూసావా అక్కడ ఏదో పోస్టర్ లగ్గుంది. కాదనుకుంటా, చూద్దాం పద. నీలాంటోడే కోయిలను చూసి కాకనుకున్నాడంట. అవి ఇయర్ వచ్చిన ప్లేస్మెంట్స్ అని చిన్నగా అంట వెంట్రా. మన కాలేజ్కి పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి. అందులో టాటా, విప్రో, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, టెక్ మహీంద్రా, ఇంకా ఇంకా నోరు తిరగట్లేదు, వదిలే. అంటే చదువు అయిపోయే లోపు జాబ్ వస్తుందన్నమాట. వెళ్ళే కొద్దీ అన్ని క్లాసెస్ వస్తున్నాయి కానీ ఒక్క నా ఫస్ట్ ఇయర్ బీకామ్ క్లాస్ తప్ప. అన్నా, ఇక్కడ ఫస్ట్ ఇయర్ బీకామ్ క్లాస్ ఎక్కడ? ఇదే రూమ్ అమ్మా, 33. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ రే రాసుకోరా. పొరా, ఏదోకి ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో తెలుస్తుంది. రాసుకో. సార్, ఒక డౌట్. అమ్మా సరస్వతి, నువ్వే చదవాలేమ్మా, కుజ. ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ హాయ్ ఫ్రెండ్స్, మేము ఫైనల్ బీకామ్ సిఏ నుంచి వస్తున్నాము. ఎవ్రీ ఇయర్ లాగే కాలేజ్లో ఫైనల్ ఇయర్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తుంటారు ప్రోగ్రామ్స్ని, అవి కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ ఈవెంట్లో డిబేటు, క్విజ్, రోల్ ప్లే ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేమ్స్ని ఎన్రోల్ చేసుకుంటూ కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈవెంట్ అంటేనా इवेंट मतलब काफ़ी नहीं बे 4 राउंड होता डिबेट रोल कम्युनिकेशन स्किल्स बॉडी लैंग्वेज 4 राउंड होता ये 4 राउंड नाका डिबेट म्हणतात तू भी आईने टीम भरा झगडे करा तेच डिबेट रोल प्ले म्हणता का हिरो पनीन जावा स्टेज आरे चरण चकोट आहे का हिरो पदीन ऐका 3rd राउंड कम्युनिकेशन स्किल्स तू 0 क्लास अंतून अंतवరకు का सी क्लास की इंग्लिश तेज स्टेज आरे चरण चकोट ऐका 4th राउंड का कम्युनिकेशन स्किल्स बॉडी लँग्वेज चकोट हालतर ऑटोमॅटिक कम्युनिकेशन स्किल्स येते बॉडी लँग्वेज म्हणतात का नाही आई कॉन्टॅक्ट कम्युनिकेशन स्किल्स तुझी बॉडी कॉन्फिडन्स देखून चकोट स्टेज आरे जान ऐका येस बे डिबेट येस बे इवेंट म्हणता का भी नाही శనక్కైనా దోసుకొని ఎత్తిపోయేవాడా కాలేజ్ దగ్గర సంవత్సరమే కదరా ఇంకా తెలుగురా నీకు ఇంకోసారి లొడలోడ వాగితే కొట్టేసాను నువ్వు ఏ ఊకోరా మరి నువ్వన్నా చెప్పప్ప ఈవెంట్ అంటే ఏమే ఇప్పుడు నువ్వు చదువుకున్నావో లేదో తెలుసుకోవడానికి ఎగ్జామ్స్ పెడతారా నీలో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ తెలుసుకోవడానికి స్టేజ్ పైన ఇలాంటి ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తుంటారు అంతే అయితే మరి స్టేజ్ ఎక్కించి మరి ఎగ్జామ్ రాపిస్తారా నీకు ఈ కాన్సెప్ట్ అర్థం కావట్లేదురా ఇప్పుడు డిబేట్ అన్నారు డిబేట్ అంటే నీకు ఒక అంశం ఇచ్చింటారు అందులో కొంతమంది గుడ్ని సపోర్ట్ చేస్తారు మరొకరు బ్యాడ్ని సపోర్ట్ చేస్తారు ఇక నెక్స్ట్ రోల్ ప్లే అంటే ఏం లేదు ఒక కంపెనీకి నిన్ను ఒక మేనేజర్లా ఊహించుకోమంటారు నువ్వు అలా ఆ పొజిషన్లో ఉంటావు నువ్వు ఎలా చేస్తావు అని యాక్ట్ చేసి చూపించాలి దాన్ని రోల్ ప్లే అంటారు అలా నీలో ఉన్న స్కిల్స్ని బయటికి తీస్తారు అంతే అయితే మనం చేద్దామప్పా చేద్దాం
after second year. ఏరా గుంపేశారు, ఏంటి ప్రాబ్లం? ఏమైంది చెప్పండి, ఏంటి ప్రాబ్లం చెప్పండి. ఏంటి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఏదైనా సరే ప్రాబ్లం చెప్పు, ఏం చెప్పు. సార్ కొంచెం ఈసారి ఎగ్జామ్ ఫీ కట్టడానికి కావడం లేదు సార్. ఇంట్లో కొంచెం కష్టంగా ఉంది. ఈసారి ఎగ్జామ్ రాస్తానో లేదో తెలియదు సార్. ఒకవేళ రాయకపోతే 1 year స్టడీస్ వేస్ట్ అవుతుంది. నువ్వేమి అలా ఫీల్ అవ్వద్దు. నీకు సెకండ్ ఇయర్లో 70% కదా. నువ్వు మంచి స్టూడెంట్వి, క్లాస్లో కూడా చాలా ఒబిడియంట్గా ఉంటావు. సో నీ ఫీజు కట్టే మార్గం నేను చూస్తా. నువ్వేం టెన్షన్ పడకు, నేను పోదాం రా. ఇంతకీ నీ గోల్ ఏంటి యాసిన్? సార్ అది ఆఫ్టర్ 2 years రఘు ఆర్మీలో ఉన్నాడు, ప్రశాంత్ నేషనల్స్కి ఆడుతున్నాడు, మిగతా వాళ్ళు Shall I get in, sir? Yes, come in. చాలా రోజుల తర్వాత కనిపించారు అందరు. ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నావు? చిన్నప్పుడు అమ్మ చెప్పేది సార్, యానిమేషన్ బొమ్మల్ని చూస్తే తప్ప అన్నం తినేవాడిని కాదట. ఇప్పుడు అదే నాకు అన్నం పడుతుంది. ఐఎమ్ అన్ యానిమేటర్. నాకు ఆర్ఆర్బీలో జాబ్ వచ్చింది సార్. మన కాలేజ్ ప్లేస్మెంట్లో ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేశాను. వెరీ గుడ్. ఎస్బీఐ సార్. ఎస్బీఐలో మేనేజర్. ఓన్ బిజినెస్ చేస్తున్నాను సార్. గ్రూప్స్ రాశాను సార్, రిజల్ట్ పక్కా కొట్టేసాను. వెరీ గుడ్. ఎస్ఎస్సీలో చేస్తున్నాను సార్. అడగడం మర్చిపోయాను, మీరు బాగున్నారా? అయితే అంతా బాగున్నారు, అందరూ సెటిల్ అయినట్లే కదా? అందరినీ కలిసాం సార్. యాసిన్ ఒకటే కలవలేదు. మీకేమైనా తెలుసా సార్? యాసిన్ సార్, మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారంట. పిల్లలకి ఇలాంటి మంచి కథ చెప్పేటప్పుడు మధ్యలో ఎవరైనా వస్తే కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది కదా. పిలుస్తున్నారు కదా, వెళ్ళొస్తా. సార్, మీరు ఒక క్యారెక్టర్ చెప్పడం మర్చిపోయారు. ఎవరిది?
ఓ వాడిదయా, చెప్తా. వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇంతవరకు యాసిని కలవలేదని ఒకవైపు బాధేస్తున్నా, మరోవైపు లైఫ్లో సెటిల్ కానీ ఉమామేశ్వరరావు గురించి ఆలోచిస్తుంటే మాత్రం చాలా బాధేస్తుంది సార్. అవును, మహేష్ ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇక్కడే ఉన్నాడు సార్, పిలవమంటారా? సారీ సార్, మీరు మంచి చెప్పినప్పుడు వినలేదు. ఇప్పుడు విందామన్నా చెప్పేవాళ్ళు లేరు. ఇప్పటికీ నేను మా నాన్న క్రియేట్ చేసిన దారిలోనే వెళ్తున్నా. నాకంటూ సొంతంగా దారి క్రియేట్ చేసుకోలేకపోయా. క్యాష్ ఉంటే బతికేయచ్చు అనుకున్నా, కానీ క్యాష్ కన్నా క్యారెక్టర్ ముఖ్యమని తెలుసుకోలేకపోయా. సుఖంగా జీవిస్తున్నా, కానీ సంతృప్తినివ్వని జీవితాన్ని గడిపేస్తున్నా. ఎక్కడికో వెళ్ళిపోవచ్చు అనుకున్నా, ఇక్కడ అందరిలో ఉంటుంది, అక్కడ ఒంటరిగా అందరిలో, అంతే తేడా. జీవితంలో ఎలాగోలా బతికేయచ్చు అనుకున్నా, కానీ మనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవాలనే నిజాన్ని తెలుసుకోలేకపోయా. డిగ్రీ ఎలాగోలా పాస్ అవచ్చు అనుకున్నా, కానీ జీవితంలో పాస్ అవ్వడం అనేది ముఖ్యమని తెలుసుకోలేకపోయా. మహేష్, మనం జీవితంలో చేసిన ప్రతి పొరపాటు ఒక గుణపాఠమే కావాలి, కానీ దాని నుంచి మనం ఏం తప్పు చేసామని నేర్చుకోవాలి. నేర్చుకున్నవాడు మనిషి అవుతాడు, నేర్చుకునేవాడు మూర్ఖుడు అవుతాడు. నువ్వు నేర్చుకుంటావని నేను ఆశిస్తున్నా, ఎందుకంటే నువ్వు నా స్టూడెంట్ కాబట్టి. మేమంతా ఉన్నాంగా మహేష్, ఎందుకు భయపడతావు? ఇలా మహేష్ తన ఫ్రెండ్స్ సాయంతో సెటిల్ అయినాడు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, లైఫ్ అనేది అద్దం లాంటిది. మనం ఏది చేసే అదే తిరిగి చూపిస్తుంది. AASC అందరి ఆశయాలను సాధించేలా చేసే కాలేజ్.